విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. యూపీఎస్సీ అనగానే చాలా మంది ట్రాప్ లో పడుతున్నారు. ఈ పిల్లలు ఎలాంటి ట్రాప్ లో పడుతుంటారు, ఎక్కడ తర్వాత ట్రాప్ లో పడ్డ తర్వాత మనం రియలైజ్ అయ్యేసరికి మనకు అర్థం కాకుండా ఉంటుంది. అయితే ఇక్కడ చాలా మంది ఏంటంటే యూపీఎస్సీ అని వస్తున్నారండి. వచ్చేసి అంటే వాళ్ళకి ఈవెన్ యూపీఎస్సీ అంటే తెలియదు. ఏదో పేరెంట్స్ చెప్పారను, ఫ్రెండ్ చెప్పారను, లేకపోతే సినిమాలో చూసి కలెక్టర్ అంటే ఇలా ఉంటారని, ఇట్లా కొన్ని రీజన్స్ తోటి వస్తారు. కొంతమంది ఏంటంటే రియాలిటీ తెలుసుకొని వస్తారు. సో వాళ్ళు 100% సక్సెస్ అయిపోతా ఉంటారు. కొంతమంది ఎందుకు ట్రాప్ లో ఉండిపోతున్నారు అని అంటే వాళ్ళు రావడం మంచి అంబిషన్ తో వస్తారు, వాళ్ళ చుట్టుప్రక్కల ఉన్న దాన్ని బట్టి వాళ్ళు మారుతూ ఉంటారు. అదొకటి ఫస్ట్ ఇంపార్టెంట్. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ట్రాప్ అనగానే చాలా మందికి ఫస్ట్ వస్తారు, ఒక 1 year బాగా చదువుతారు, ఒకసారి ఫెయిల్యూర్ రాగానే సర్లే చూద్దాంలే, ఇంకా లాస్ట్ టైం ఇంత కష్టపడి చదివినా రాలే కదా అని ఇలా వాళ్ళు ఏంటంటే టైం వేస్ట్ చేస్తూ ఉంటారు అక్కడక్కడ ఫ్రెండ్స్ దగ్గర, లేకపోతే మళ్ళీ తెలిసిన వాళ్ళతోటి. ఇట్లా అంటే చిన్న చిన్న మిస్టేక్స్ అనేది చేస్తూ ఉంటారు. అండ్ ఇంకొకటి ఏం చేస్తారంటే కొన్ని ఇన్స్టిట్యూషన్ లో డైరెక్ట్ గా వెళ్ళి డబ్బులు కడతారు, తర్వాత ఇందాక మనం చెప్పుకున్నట్టుగా వినరు క్లాసెస్. ఇప్పుడు నా దగ్గర కూడా కట్టిన వాళ్ళు అందరూ వింటారని నేను చెప్పాను, కొంతమంది వినరు. దానివల్ల ఇన్స్టిట్యూషన్ వాళ్ళకి ఎవరికి లాస్ ఉండదు కదా, ఎవరు లాస్ అవుతున్నారు? స్టూడెంట్. అది వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు, అక్కడ మిస్ అవుతున్నారు. పోనీ మరి నేను ఇదే ఏం చేశాను అనే దాన్ని మిస్టేక్ ని వాళ్ళు రెక్టిఫై కూడా చేసుకోవట్లేదు. అదొకటి వాళ్ళు బాగా చూసుకోవాలి. అయితే ఇంకోటి ఏంటంటే చాలా మంది యూపీఎస్సీ అని వస్తారు, ఓన్లీ యూపీఎస్సీ పట్టుకొని ఉంటారు. యూపీఎస్సీ ప్రిపేర్ అయితే మీరు ఏ ఎగ్జామ్ అయినా రాయొచ్చు, లైక్ ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, ఇప్పుడు స్టేట్ ఎగ్జామ్స్ ఉంటాయి, టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ. ఫర్ ఎగ్జాంపుల్ మన తెలుగు వాళ్ళకి చెప్తున్నా, ఇప్పుడు టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ తీసుకుంటే సెంట్రల్ సిలబస్ ఉంటుంది, స్టేట్ సిలబస్ ఉంటుంది. సెంట్రల్ సిలబస్ నువ్వు ఆల్రెడీ చదివేసావు కదా యూపీఎస్సీలో, మరి నువ్వు టీజీపీఎస్సీ అటెంప్ట్ చేయొచ్చా లేదా? అంటే నువ్వు ఒక 2-3 times నీకు సక్సెస్ రానప్పుడు నువ్వు చిన్న ఎగ్జామ్స్ కూడా చూడొచ్చు, ఏం కాదు. అయితే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఓన్లీ యూపీఎస్సీ అనుకొని కథం ఇంకా అది రాకపోతే వదిలేసి వెళ్ళిపోతున్నారు. సో నేను చెప్పేది ఏంటంటే ఇట్లాంటి ఎగ్జామ్స్ పడ్డప్పుడు అటెంప్ట్ చేయండి. బై లక్కీగా ఛాన్స్ లో మీకు ఎగ్జామ్ అది క్వాలిఫైడ్ అయ్యే జాబ్ వస్తే మీరు జాబ్ చేసుకుంటూ కూడా చదువుకోవచ్చు. ఇఫ్ యూ రియల్లీ వాంట్ యూపీఎస్సీనే చేయాలి అనుకుంటే, అంటే ఐఏఎస్ అవ్వాలనుకుంటే. కానీ చాలా మంది ఏం చేస్తారంటే ఈ 5 years కూడా ఒక యూపీఎస్సీ తోటే ఉంటారు. అలా ఉండొద్దని నేను చెప్పాను, మీకు నిజంగా అదే అంబిషన్ గా ఉంటే అలా ఉండొచ్చు, అది తప్పేం కాదు. కానీ కొంతమంది ఏమైపోతున్నారంటే ఈ 5 years అయిపోతుంది కథ ఇంకా వెళ్ళిపోతున్నారు, లైఫ్ ఆగిపోతుందని ఫీల్ అవుతున్నారు. కానీ నేను ఒకటి చెప్తాను, యూపీఎస్సీ ప్రిపేర్ అయిన వాళ్ళు లక్షలు సంపాదించుకోవచ్చు. యూపీఎస్సీలో నువ్వు నాలెడ్జ్ నేర్చుకొని ఉంటే, ఇప్పుడు ఒక యూపీఎస్సీ ఫ్యాకల్టీకి నెలకి లక్షలలో పేమెంట్ కూడా ఉంది, చాలా తక్కువ మందికి. అవును, ఇప్పుడు మంచి ఇన్స్టిట్యూషన్లకు మీరు వెళ్తే 25 lakhs ప్యాకేజ్, 30 lakhs ప్యాకేజ్, 1 CR ప్యాకేజ్ ఉన్న ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి ఒక్క ఫ్యాకల్టీ. డిపెండ్ ఆన్ నాలెడ్జ్. నువ్వు యూపీఎస్సీ ఫెయిల్ అయ్యావని బాధపడొద్దు, బట్ యూపీఎస్సీ ఫెయిల్ అయినా నాలెడ్జ్ నేర్చుకో. నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. నాలెడ్జ్ ఉంటే ఎక్కడైనా బతకొచ్చు. అదే యూపీఎస్సీలో నువ్వు కంటిన్యూ చేయొచ్చు. మనం సక్సెస్ కాకపోవచ్చు, కానీ మనలాంటి వాళ్ళని కొన్ని 100 మందిని చేయొచ్చు. ఆ ఇంటెన్షన్ అనేది స్టూడెంట్స్ కి అర్థం అవ్వాలి. అట్లా మీరు వాళ్ళు ఏంటంటే ఆ ట్రాప్ లోకి వెళ్లకుండా, ఓకే నేను ఫెయిల్ అయ్యాను, నాకు నాలెడ్జ్ ఉందా లేదా, ఒకవేళ నీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకపోతే ఇంకొంచెం చదివి నేర్చుకో, తప్పేం కాదు కదా. ఇప్పుడు 10 subjects చదివావు యూపీఎస్సీలో, ఒక సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ నేర్చుకో. క్వాలిటీ బాగా చదువు, క్వాలిటీలో టాప్, ఇండియాలో టాప్ లోకి వెళ్ళు. ఎకానమీ చదువు, ఎకానమీలో టాప్ లోకి వెళ్ళు, అది కదా. సో ఆ ట్రాప్ నుండి మిస్ అవ్వాలంటే అంటే తప్పించుకొని ఇక్కడికి కూడా రావచ్చు. సో ఆ ట్రాప్ లోకి వెళ్లకుండా ఉండడానికి ఇది మెయిన్ థింగ్. అయితే చాలా మంది అక్కడే డ్రాప్ అవుతున్నారు. సో నేను వాళ్ళకి చెప్పే సజెషన్ ఏంటంటే, మీరు ఏదైనా చదివితే నాలెడ్జ్ అనేది ఎక్కడా వేస్ట్ అవ్వదండి, నేర్చుకున్నది ప్రతిదీ యూజ్ అవుతుంది. బట్ ఇఫ్ యూ యూజ్, అంతే, మనం ఎలా యూజ్ చేసుకుంటాం అనేది ఇంపార్టెంట్. యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు లాంగ్వేజ్ ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? ఈ లాంగ్వేజ్ తెలుగు రావాలి, లేకపోతే ఇంగ్లీష్ రావాలి, హిందీ, ఇలా ఏమైనా ఉంటుందా మేడం? లేదండి, యూపీఎస్సీలో అంటే ఫస్ట్ థింగ్ ఒకటి, యూపీఎస్సీలో రాణించాలి అంటే ఇంగ్లీష్ కంపల్సరీ, హిందీ కంపల్సరీ అంటారు. కంపల్సరీ అని కాదు, మినిమం నాలెడ్జ్, కొంచెం నాలెడ్జ్ ఉంటే చాలు, ఇంగ్లీష్ మీదనైనా హిందీ మీదనైనా. సో మినిమం ఉండకూడదని నేను చెప్పాను, మినిమం ఉండాలి. అయితే తెలుగు మీడియం వాళ్ళు చాలా మంది నేను చెయ్యొచ్చా లేదా అని భయపడుతుంటారు. తెలుగు మీడియంలో కూడా యూపీఎస్సీ రాయొచ్చు. అయితే కానీ ప్రిలిమ్స్ కి మాత్రం పేపర్ తెలుగులో రాకుండా హిందీ, ఇంగ్లీష్ లో వస్తుంది. వన్స్ ప్రిలిమ్స్ క్లియర్ చేశారంటే మెయిన్స్ తెలుగులో రాయొచ్చు, మన ఓన్ లాంగ్వేజ్ లో. అండ్ ఇంటర్వ్యూ కూడా తెలుగులోనే ఉంటుంది వాళ్ళకి. బట్ ఏంటంటే ఆ చిన్న స్టేజ్ అనేది వాళ్ళు కొంచెం క్రాస్ చేసుకొని రావాలి. ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏంటంటే బోత్ లాంగ్వేజెస్ లో ప్రిపేర్ అవుతే ఈజీగా చేయొచ్చు. అండ్ ఇట్స్ నాట్ మ్యాండేటరీ మనకు మంచి ఇంగ్లీష్ రావాలి, ఫ్లూయెంట్ హిందీ రావాలి, అదేం కాదు. ఏదైనా కూడా అండి కాన్ఫిడెంట్ ఉండాలి. మనం ఎంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నాం అనేది ఇంపార్టెంట్. ఎవరైనా మాట్లాడేటోళ్ళందరికీ పర్ఫెక్ట్ తెలుగు, పర్ఫెక్ట్ హిందీ, పర్ఫెక్ట్ ఇంగ్లీష్ ఏది రాదు. ఈవెన్ నేను ఇప్పుడు ఇన్ని మాట్లాడుతున్నా, సమ్ టైమ్స్ తెలుగు, సమ్ టైమ్ హిందీ, సమ్ టైమ్ ఇంగ్లీష్. నేను ఏ భాష మాట్లాడుతున్నారని ఎవరు చూడరు. మనం ఎంత కాన్ఫిడెంట్ గా చెప్పేదాన్ని బట్టి ఎదుటి వాళ్ళు రియాక్ట్ అవుతూ ఉంటారు. సో నీ కాన్ఫిడెంట్ లెవెల్ అనేది ఇంపార్టెంట్. అట్లా అంతే అండి యూపీఎస్సీలో మెయిన్ గా.
ఓకే. అంటే యూపీఎస్సీ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయిన వాళ్ళు వేరే దానికి కూడా రాయొచ్చా? వేరే దానికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి కూడా ప్రిపేర్ అవ్వచ్చా? ఎస్, యూపీఎస్సీకి ప్రిపేర్ అయిన వాళ్ళు ఫస్ట్ యూపీఎస్సీ కాకుండా యూపీఎస్సీ ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. నాట్ ఓన్లీ సిఎస్సి అంటే సివిల్ సర్వీసెస్ కాకుండా ఈపీఎఫ్ఓ అని, మన సిఆర్పిఎఫ్ అని, ఇట్లా చాలా రకాల ఎగ్జామ్స్ ఉంటాయి యూపీఎస్సీలో. మెడికల్ రిలవెంట్ గా ఇట్లా చాలా రకాలు ఉంటాయి. వాళ్ళు ఏ ఎగ్జామ్ కైనా ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ ఇదే కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, ఇందాక ముందు మనం చెప్పుకున్నట్టు స్టేట్ ఎగ్జామ్స్, ఇట్లా చాలా రకాల ఎగ్జామ్స్ కూడా ఎవరైతే యూపీఎస్సీ ప్రిపేర్ అవుతారో వీళ్ళందరూ కూడా ఎగ్జామ్స్ రాయొచ్చు. ఇప్పుడు 10th క్లాస్ చదువుకున్న వాళ్ళకి 9th, 8th, 7th ఎగ్జామ్ కష్టమా ఈజీ ఉంటుంది. సో అలాగే యూపీఎస్సీ ప్రిపేర్ అయిన వాళ్ళకి మిగతా ఎగ్జామ్స్ అనేది ఈజీగానే ఉంటది. అయితే సేమ్ సిలబస్ ఉండదు, బట్ 50% సేమ్ సిలబస్ ఉంటుంది. కొంచెం ఎక్స్ట్రా మనం మిగతా కొత్త సిలబస్ ఏదైతే ఉందో అది నేర్చుకుంటే సరిపోతుంది. సో అందుకే అంటున్నా, యూపీఎస్సీ ప్రిపేర్ అయిన వాళ్ళు ట్రాప్ లోకి పోకుండా ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ కూడా ఉంటవి, వాటిని కూడా చూసుకొని మూవ్ ఆన్ అవ్వాలి. ఓకే. యూపీఎస్సీ అనగానే చాలా వరకు లైఫ్ ని సక్సెస్ చేసుకోవాలి, మన లైఫ్ ని అని ఒక గోల్ పెట్టుకొని వస్తుంటారు. అంటే యూపీఎస్సీలో సక్సెస్ అయిన వాళ్ళు లైఫ్ లీడ్ సక్సెస్ఫుల్ గా ఉంటుందండి? సక్సెస్ఫుల్ గా ఉంటది అని అంటే ఇక్కడ ప్రతి క్వశ్చన్ కి 2 ఉంటాయండి, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్. సక్సెస్ఫుల్ గా ఉంటారు, కొన్నిసార్లు కొన్ని అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. వాటిని డేర్ చేసి ముందుకెళ్ళినప్పుడు మనం సక్సెస్ లో ఉంటాం. అంటే నాట్ ఓన్లీ యూపీఎస్సీ, ఇది ఎందులోనైనా, అంటే బిజినెస్ లోనైనా ఎక్కడైనా కూడా మనం లైఫ్ లో సక్సెస్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా అప్ అండ్ డౌన్స్ చూడాలి. బట్ ఎప్పుడైతే డౌన్ అవుతామో అప్పుడు మాత్రం మనము స్ట్రాంగ్ గా నిలబడాలి, అప్పుడే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. సో యూపీఎస్సీ జర్నీ అనేది అంటే అల్టిమేట్ గా తీసుకుంటే యూపీఎస్సీ జర్నీ అనేది డిఫికల్ట్ ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం సింపుల్ గా ఉంటుంది. మనం ఆ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనకి ప్రాబ్లమేటిక్ గా అనిపించినప్పుడు దాన్ని వదిలేయకుండా ఇంకొంచెం దాని మీద టైం పెట్టి ఇంకొంచెం ఇంట్రెస్ట్ గా చేస్తే బెస్ట్ ఫ్యూచర్ అయితే ఉంటుందండి. కానీ ఒక్కటి మాత్రం చెప్తా, ఫైనల్ గా యూపీఎస్సీ ప్రిపేర్ అయిన వాళ్ళు మంచిగా నాలెడ్జ్ నేర్చుకుంటే 100% వాళ్ళు హ్యాపీ లైఫ్ ఉంటారు. ఇది మాత్రం గ్యారెంటీ. ఎందుకనంటే చెప్తున్నా కదా, ఈవెన్ నువ్వు ఫెయిల్ అయ్యావా, గో విత్ 1 సబ్జెక్ట్, అందులో బెస్ట్ అవ్వు అంతే. ఎందుకనంటే ఇప్పుడు ఐఏఎస్ ప్రిపేర్ అయిన వాళ్ళు వచ్చి టీచింగ్ చేయరు కదండి, అంతే కదా. టీచింగ్ చేసే వాళ్ళందరూ కూడా ఒక ప్రిపరేషన్ నుంచి వచ్చిన వాళ్ళు, లేదంటే సబ్జెక్ట్ ను బాగా నేర్చుకున్న వాళ్ళు. సో నువ్వు ఐఏఎస్ ప్రిపేర్ అయ్యాను, నేను ఫెయిల్ అయ్యాను ఎందుకు బాధపడతావు? ముందుకెళ్ళు, నీకేం తెలుసు అనేది ఆలోచించుకుని ముందుకెళ్ళు. ఇది మాత్రమే అండి. ఓకే. అంటే యూపీఎస్ లో మనం ఎగ్జామ్ అటెంప్ట్ అయిన తర్వాత అంటే కొన్ని పోస్టులే ఉంటాయి, అవి మనం రీచ్ అయిన తర్వాత మిగతా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎలా మళ్ళీ లైఫ్ లో మళ్ళీ ఎలా ప్లాన్ చేసుకోవాలి? సో ఇప్పుడు మీరు అడిగినట్టుగా ఐఏఎస్ కొంతమందికి వస్తుంది, ఐఈఎస్, ఐఎఫ్ఎస్, ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ పోస్ట్ ఉంటాయి. సో ఎవ్రీ ఇయర్ 6 to అంటే మోస్ట్లీ 800 ఉంటాయి, 800 నుంచి 1000 వరకు ఉంటాయి. సో మిగతా ఇప్పుడు ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయిన వాళ్ళకి తీసుకుందాము, ఒక 2-3,000 మెంబర్స్ అనుకుందాం. సో మరి మిగతా వాళ్ళు అంటే నేను చెప్పాను ఒకటి, వాళ్ళు ఎనీ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్ రాయొచ్చు. అంటే మన ఎక్సెప్ట్ అంటే స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్ లో వాళ్ళ కొన్ని స్టేట్స్ వాళ్ళు ఏంటంటే తక్కువ పర్సెంటేజ్ ఉంటుంది, వాళ్ళు ఏ ఎగ్జామ్ అయినా రాయొచ్చు. లైక్ ఇంకా ఇప్పుడు చెప్పుకున్నాగా సెంట్రల్ గవర్నమెంట్ రిలవెంట్ ఎగ్జామ్స్ కానీ, మన ఈపీఎఫ్, ఆర్ఆర్బి ఇట్లాంటివి కూడా రాసుకోవచ్చు. లేదు అని అంటే ఇది మన సబ్జెక్ట్ నాలెడ్జ్ నేర్చుకుని దానిలో మూవ్ ఆన్ అవ్వచ్చు, అది బెస్ట్ ఆప్షన్. ఇంకా మెంటర్షిప్ అనేది ఇప్పుడు ప్రెసెంట్ డేస్ లో చాలా ఉంది. ఇప్పుడు ఒక ఫెయిల్ అయిన పర్సన్ నుంచి ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది. సక్సెస్ అయిన వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యావంటే నేను టైం టేబుల్ పెట్టుకున్నాను, చదివాను అని చాలా రీజన్స్ ఉంటాయి. బట్ ఫెయిల్ అయిన వాళ్ళు ఎందుకు ఫెయిల్ అయ్యావంటే అక్కడ 100 రీజన్స్ ఉంటాయి. ఆ 100 రీజన్స్ మనకు అవసరం లేదు, కానీ అందులో కొన్ని రీజన్స్ మనకు తలుగుతాయి. అలా కొంచెం మెంటర్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వెళ్ళొచ్చు, వాళ్ళు గైడ్ చేయొచ్చు. నేను ఎందుకు ఫెయిల్ అయినా గైడ్ చేయొచ్చు, ఎందుకంటే ఇంకొక పర్సన్ ఆ మిస్టేక్ చేయకుండా ఉండడానికి. సో చాలా ఆల్టర్నేటివ్స్ ఉంటాయండి. యూపీఎస్సీ చెప్తున్నా, యూపీఎస్సీ ప్రిపేర్ అయితే ఆల్టర్నేటివ్స్ చాలా ఉంటాయి, కానీ అసలు ఏమున్నాయని ఆలోచించే మైండ్ నీ దగ్గర ఉండాలి. అంటే చాలా మంది అయిపోగానే కథం వెళ్ళిపోయి మళ్ళీ ఊర్లో పని చేసుకోవడము, లేకపోతే సాఫ్ట్వేర్ కి వెళ్ళిపోవడం. ఇప్పుడు బీటెక్ చదివారు అనుకోండి, ఇది కాకపోతే సాఫ్ట్వేర్ కి వెళ్తలే అనుకుంటారు. అదే డిగ్రీ చేసిన వాళ్ళు, లేకపోతే కొంచెం నాలెడ్జ్ తక్కువ ఉండి విలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళు, ఏముందిలే విలేజెస్ లో ఒక వెహికల్ కొనుక్కొని చేసేసుకుందాం, ఇట్లా ఆలోచిస్తున్నారు. కానీ నువ్వు కరెక్ట్ గా ఆలోచిస్తే ఇక్కడ నీకు మంచి ఫ్యూచర్ ఉంది. అది ఆలోచించకపోవడం వల్లనే వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతున్నారు అన్నట్టుగా. అది మెయిన్ గా.